పిల్లలు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు అమ్మమ్మ చెప్పిన కథలు. పిల్లలు, అనగనగా రామాపురం అనే చిన్న ఊర్లో ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో రామయ్య అనే ఒక రైతు, అతని భార్య సుజాత ఉండేవారు. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆ రైతు రామయ్య చాలా నిజాయితీపరుడు. నేను పొలానికి వెళ్తున్నాను. ఇంటి దగ్గర ఒక్కదానివే ఉంటావు. జాగ్రత్త! టయానికి భోజనం చేసి పండుకొని విశ్రాంతి తీసుకో. నేను నిదానంగా పొలం పని చేసుకొని తిరిగి వస్తాను అని చెప్పి రామయ్య పొలానికి బయలుదేరాడు. అలా రామయ్య పచ్చటి పంట పొలాల మధ్య నడుచుకుంటూ వెళుతూ తన పొలానికి చేరుకోసాగాడు. రామయ్య తన పొలానికి చేరుకుని స్వచ్ఛమైన పైరుగాలి పీల్చుకొని పొలం పని మొదలుపెట్టారు. అలా సాయంత్రం వరకు పొలం పనిని చేయసాగాడు. పొలం పని ముగించుకొని సాయంత్రం బాగా ప్రొద్దుపోయిన తరువాత ఇంటికి బయలుదేరాడు. మొత్తానికి అలా రామయ్య తన ఇంటికి చేరుకున్నాడు. రామయ్య భార్య సుజాత భర్త రామయ్యను చూసి సంతోషించి, ఏమండి వచ్చేసారా? పదండి వెళ్ళి భోజనం చేద్దాం అని సంతోషంతో భర్త రామయ్యతో అన్నది. రామయ్య, అతని భార్య సుజాత ఇద్దరూ చేతులు కడుగుకొని భోజనం చేయసాగారు. సుజాత, ఈరోజు వంటలన్నీ చాలా బాగా వండావు. ధన్యవాదాలండి, మీరు నా వంటలని మెచ్చుకున్నందుకు. అలా ఇద్దరూ చక్కగా అన్యోన్యంగా మాట్లాడుకుంటూ భోజనం చేయసాగారు. అలా వారిద్దరూ నిద్రపోవటానికి వాళ్ళ బెడ్రూంకి వెళ్లారు. గుర్రు పెట్టి నిద్రపోసాగారు. ఇలా సుఖంగా జీవించసాగారు. ఆ సంవత్సరం వర్షాలు చాలా బాగా సమృద్ధిగా కురిశాయి. రామయ్య, సుజాత తమ పొలం బాగా పండుతుందని చాలా సంతోషించసాగారు. వారు ఆరుబయట ఇంటి వరండాలో కూర్చుని పడుతున్న వర్షాన్ని ఆనందించారు. రామయ్య సంతోషంతో తన భార్య సుజాతను తీసుకొని బాగా పండిన తమ పొలం చూడటానికి బయలుదేరాడు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు తమ పొలంలో మంచి పంట పండుతుందని ఆనందపడ్డాడు. సుజాత, చూశావా మన పొలం? ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు ఎంత బాగా పండిందో! ఇదంతా దేవుడి దయ. ఇక మనం ఈ ధాన్యాన్ని పట్టణంలో అమ్మితే మనకు బాగా డబ్బు వస్తుంది అని రామయ్య తన భార్యతో అన్నాడు. రామయ్య తన పొలంలో పండిన ధాన్యాన్ని ఎద్దుల బండిలో ఎక్కించుకుని పట్టణంలోని వ్యాపారి వద్దకు బయలుదేరాడు. అలా సంతకు నెమ్మదిగా చేరుకున్నాడు. ధాన్యాన్ని వ్యాపారి యొక్క గుమస్తాకు అప్పగించాడు. ఆ తరువాత వ్యాపారి దగ్గర తనకి రావాల్సిన డబ్బును తీసుకొన్నాడు. నెమ్మదిగా ఇంటికి బయలుదేరాడు. రామయ్య మార్కెట్లో జరిగినదంతా సుజాతకు చెప్పి ధాన్యం అమ్మిన డబ్బులిచ్చాడు. సుజాత సంతోషంగా డబ్బులు తీసుకుంది.
అలా వారిద్దరూ ఎంతో సంతోషంగా జీవించసాగారు. ఆ ఏడాది అలా గడిచిపోయింది. ఆ ఏడాది రామయ్య ఊరైన రామాపురంలో వర్షాలు పడలేదు. ఆ ఊర్లో పచ్చటి పంట పొలాలు ఎండిపోయాయి. పాపం రామయ్య పొలం కూడా వర్షం రాకపోవడం వల్ల నీళ్లు లేక ఎండిపోయింది. రామయ్య తన పొలానికి చేరుకొని ఎండిపోయిన తన పొలాన్ని చూస్తూ ఏడవసాగాడు. పొలాన్ని ఎలాగైనా బాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా పొలాన్ని నెమ్మదిగా చదును చేయసాగాడు. పొలాన్ని పారతో చదును చేయసాగాడు. అలా తన పొలం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ రామయ్య పొలాన్ని బాగుచేయసాగాడు. అలా పొలంలో ఒకచోట చదును చేస్తుండగా బంగారు నాణెముల గల నిధి దొరికింది. రామయ్య ఆ నిధిని తీసుకొని ఇంటికి బయల్దేరాడు. రామయ్య తన భార్యతో, సుజాత, మన పొలంలో బంగారు నాణ్యాల నిధి దొరికింది. ఒక్కసారి ఈ నిధిని చూడు, ఎన్ని బంగారు నాణ్యాలు ఉన్నాయో. దేవుడు చాలా గొప్పవాడండి. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక మన పొలం సరిగ్గా పండలేదు గనుక దేవుడే మనకు నిధి రూపంలో ఈ ధనాన్ని మీకు దొరికేలా చేశాడు అని నిధి దొరికిన ఆనందంలో తన భర్త రామయ్యతో అన్నది. అందుకు రామయ్య, లేదు సుజాత, మనవలా చెయ్యకూడదు. మన పొలంలో నిధి దొరికిందన్న మాత్రాన నిధి మనది అయిపోదు. మనం నిజాయితీగా బ్రతికేవాళ్లం. ఎటువంటి కష్టం వచ్చినా, మన పొలం వర్షాలు లేక పండకపోయినా మనం నిజాయితీగానే ఉండాలి. ఈ నిధిని మనం గ్రామాధికారికి అప్పగించాలి అని తన భార్యతో చెప్పాడు. రామయ్య ఆ నిధిని ఒక సంచిలో నింపుకొన్నాడు. రామయ్య బంగారు నాణ్యాలు గల సంచిని తీసుకొని గ్రామాధికారి భూషయ్యకు అప్పగించటానికి బయల్దేరాడు. రామయ్య నిర్ణయాన్ని సుజాత సంతోషంగా అంగీకరించింది. అలా బంగారు నాణేల సంచిని తీసుకొని గ్రామాధికారి భూషయ్య వద్దకు చేరుకున్నాడు. భూషయ్య గారు, నమస్కారం. నేను మా పొలంలో చదును చేస్తుండగా నాకు పొలంలో ఈ బంగారు నాణ్యాల నిధి దొరికింది. నేను నిజాయితీగా గ్రామాధికారి అయినా మీకు అప్పగించడానికి దీన్ని తీసుకుని వచ్చాను అని గ్రామాధికారి భూషయ్యకు చెప్పాడు. రామయ్య చేతిలోని బంగారు నాణ్యాలు గల సంచిని తీసుకొని గ్రామాధికారి అయిన భూషయ్య ఇలా అన్నాడు. రామయ్య, నువ్వు చాలా నిజాయితీపరుడివి. నీ పొలంలో దొరికిన బంగారు నాణేలను నిజాయితీగా గ్రామాధికారి అయినా నాకు అప్పగించావు కాని అది నీ పొలంలో దొరికింది కాబట్టి ఆ నిధి నీకే సొంతం. రామయ్య గ్రామాధికారి భూషయ్య దగ్గర సెలవు తీసుకొని నిధి ఉన్న సంచిని తీసుకుని ఇంటికి బయల్దేరాడు. రామయ్య చాలా సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. సుజాత గ్రామాధికారి భూషయ్య గారు నా నిజాయితీకి మెచ్చి మన పొలంలో దొరికిన నిధి మనకే చెందుతుందని నిధిని నాకే తిరిగి ఇచ్చారు అని తన భార్యతో అన్నాడు. ఆ మాటకు సుజాత నిధి ఉన్న సంచిని తీసుకుని, పోనీలేండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే వర్షాలు లేక పంటలు పండని ఈ సమయంలో మనకు ఈ విధంగా దేవుడు సహాయపడ్డాడు అని తన భర్త రామయ్యతో చెప్పింది. ఇలా ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా జీవించసాగారు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే మనలను కాపాడుతుంది. ఓకే పిల్లలు, ఈ కథ ఇక సమాప్తం. ఉంటాము. మీ రామయ్య, సుజాత.